చేతులు ఎత్తునట్లు త్వరగా నీవు మారు మనసు పొంది రక్షణకు సిద్ధమవు. అప్పుడు నీ మీద ఉన్న పాపమంతా తొలగిపోయిద్ది. దేవుని సమాధానం అనేది నీ జీవితంలో స్టార్ట్ అయింది. ప్రతి ఘోర పాపమును కడుగును యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. తప్పించెను. చాలు చాలా కష్టపడ్డారు, భలే పాడారు. అసలు బయటికి కనపడకుండా పాట పాడితే అటు ఇంతలా హాల్లో గోలబొట్టదు. మీరు బయటికి రాకుండా పాడటంలో మంచి ప్రావీణ్యం పొందారు. స్తోత్రం. ఈ రెండు సంగతులు గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందిన వాళ్ళు మళ్ళీ మీ మీద పాపపు మరకలు అంటుతున్నాయేమో చూసుకొని వాటిని కడిగేసుకోండి ఎప్పటికప్పుడే, ఏ రోజుకు ఆ రోజే. ఎందుకంటే ప్రాణం పోకడా ప్రభు రాకడా మనం ఎరుగము గనుక ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలి. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం దేవుని ముందు దోషములు ఒప్పుకొని సరిదిద్దుకొని శుద్ధీకరణ పొందాలి. ఓకే, ఎప్పటికప్పుడు క్లియర్గా. ఏ క్షణాన నా ప్రాణం పోయినా సంతోషంగా వెళ్ళిపోవాలన్నట్టు ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. ఎవరిల్లు? రక్షణ పొందినోళ్ళు. రక్షణ పొందినోళ్ళు తప్పనిసరిగా రేపు వచ్చే బుధవారం బాప్తిస్మానికి సిద్ధపడండి. నా ధర్మం నేను చెబుతా, వినకపోతే వాళ్ళ కర్మ నాకు సంబంధం లేదు. అయితే చెప్పేది వైనంగా చెప్పాలి కాబట్టి వైనంగా చెప్పా. మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇక ఇంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇంకా లేండి. అమ్మయ్యా, ముందు ఆ రక్షణ ఏమో కానీ ఈ రక్షణ వచ్చిందయ్యా, యేసయ్యా స్తోత్రం అన్నట్టు. ప్రశాంత్, దేవునికి స్తోత్రం కలిగి లేండి లేండి లేండి. ఈరోజు మీరు దేవునికి చెందినవారు. బాప్తిస్మం పొంది ప్రభు రక్తంలో కడగబడిన పరిశుద్ధులారా, మీరు దేవునికి చెందినవారు. ఇప్పుడు ప్రభు కలిగి ఉన్నవన్నీ మనయే. ఎప్పుడెప్పుడు ఏది కావాలో తగిన కాలం ముందు తప్పకుండా డాడీ మనకిస్తాడు. ఏ వరి కావాల్సిన అవసరంలా, కృంగిపోవాల్సిన అవసరంలా. మనం దత్తత స్వీకారంలో ఉన్నాం. మనం ప్రభువారమయ్యాం. ప్రభు మనవాడు, మన తండ్రి, డాడీ, నాన్న. మరి మన నాన్నయ్యన్ని మనయ్య కదా. మరి మన నాన్నయ్యన్ని మన అయితే మరి ఏది డబ్బులు ఇస్తే అప్పులు తీర్చుకుంటాయి. ఇది ఇట్లేదుగా, ఇస్తాడు. నీకోసమే దాచి ఉంచాడు. అయితే ఎప్పుడు ఇయ్యాలో ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడు ఇస్తే నువ్వు బాగుపడతావో, ఎప్పుడు ఇస్తే నువ్వు ఖరాబ్ అవుతావో తెలుసు. అందుకనే తగిన కాలం ముందు నీకు ఇచ్చినట్లు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇస్తాడు. నీవు ఆశించిన ప్రతి మేలు నీకు ఇవ్వక మానడో, ఇస్తాడు. క్రమక్రమంగా నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? దేవుడు ఎవరు? మీ నాన్న, మా నాన్న? చెప్పు, గట్టిగా చెప్పు. మా నాన్న. అది ఇప్పుడు నువ్వు కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు అయినా, మీ అబ్బాయి 10 ఏళ్ళోడు ఒక 1000 రూపాయలు అడిగి తిస్తావా? ఒరే, నా దగ్గర కోట్లున్నాయిరా, 1000 అంతా తీసుకుపో అంటావా? నువ్వు కోట్లకు పడగలెత్తినోడు అయినా సరే అబ్బాయి 1000 అడిగి తీయవు. ఆడి 10 ఏళ్ల వయసుకి ఆ 10 రూపాయలు ఎక్కువ. వయసును బట్టి ఇస్తాం. అదే వాడు ఎదిగి ఒక స్థాయికి వచ్చిన వాడైతే తాళమే తీసుకొచ్చి వాడి చేతికి ఇస్తాం. అట్లా మన ఎదుగుదలను బట్టి దేవుడు మనకు అందిస్తాడు, సమస్తం ఇస్తాడు. అయితే అందులో మన ఎదుగుదలను చూసుకొని మన నాన్న మనకిస్తాడు, అన్నిటి మీద అధికారం ఇస్తాడు. ఆమేన్. కాబట్టి నా ధైర్యపడద్దు, నువ్వు ఆయనకు చెందిన వ్యక్తివి. అలాగే రక్షణ పొందని వాళ్ళు, మీరు కూడా దేవునికి చెందిన వాళ్ళు కావాలి. రేపు బుధవారం నీకు దేవుడు పిలుపునిచ్చాడు. వచ్చాయి, ఇదే పిలుపు. ఇక ప్రార్థన.